హాయ్ హలో అండి. ఈరోజైతే ఇది పన్నీర్ కాలీఫ్లవర్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మన కిచెన్లో అయితే ఈరోజైతే రెడీ చేసేసాను. అబ్బబ్బబ్బా, మాటలు కూడా సరిపోవట్లేదండి బాబోయ్, ఎంత బాగా కుదిరిందో. పన్నీర్ వేసాం కాబట్టి హైలైట్ అయిపోయింది కర్రీ అనేది. ఈ కర్రీని దేనితోకైనా తినేసేయచ్చండి. మరి నేనేం చెప్పనవసరం లేదు, మనకే తెలుసు మనం దేని తినాలను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ కాలీఫ్లవర్ని అయితే నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒలిచి పెట్టుకొని దీంట్లోని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని 2-3 సార్లు కడుక్కుంటున్నానండి. ఇలా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్, చిటికెడ పసుపు వేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన దాంట్లో నేను స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు ఒక 3 to 4 minutes వెయిట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోవడానికి వెయిట్ చేసేసి తర్వాత ఉడికించుకున్న తర్వాత ఇట్లా బౌల్లోకి అయితే పక్కన తీసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక మీడియం కానీ బిగ్ సైజ్ కానీ ఆనియన్ తీసుకొని కట్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను. దాంతోపాటు ఒక 3-4 టమాటాలను అయితేనా దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బిగ్ సైజ్ అయితే 2, మీడియం సైజ్ అయితే 3 ఇలా యాడ్ చేసి ఈ రెండింటిని కొద్దిసేపు వేయించి ఇప్పుడు దీంట్లో జీడిపప్పు పలుకులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసి కొద్దిసేపు దీంట్లో మగ్గనిస్తున్నానండి. 3 to 4 minutes అయితే సరిపోతుంది. ఇలా మూత తీసి చూస్తే మనకు టమాటా అంతా బాగా మగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి అయితే మనము తీసి పెట్టేసుకోవాలి. అది కూడా చల్లారిన తర్వాతనే. ఇలా ఇదంతా మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత కొద్దిగా అల్లము, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసి మెత్తని పేస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 500 grams పన్నీర్ని తీసేసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని దీంట్లోకి యాడ్ చేసేసి కొద్దిసేపు బాగా వేయించుకుంటున్నాను. ఈ పన్నీర్ అనేది మనకు వేగింది ఎలా తెలుస్తుందంటేనా, పన్నీర్ ముక్క అనేది మనకు కొద్దిగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా దీంట్లోకి కాజు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అది మీ ఆప్షనల్ అన్నమాట. అక్కడెక్కడ కర్రీలో కాజు తగులుతుంటే టేస్ట్ బాగుంటుందని కాజును కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా పన్నీర్ అంతా వేగిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు, లవంగం, చెక్క వేసేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని వేగేటప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఒకసారి అంతా వేయించుకుంటున్నాను. ఇలా వేగేటప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన ఈ పేస్ట్ని అంతా ఒకసారి బాగా వేయించుకుంటున్నాను. ఇలా నూనె పైకి తేలేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని అలాగే 2.5 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అది నా కారం తగ్గినట్టు మీరు కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. నూనె అంతా పైకి తేలేటప్పుడు 1/2 కప్పు పెరుగుని తీసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అంతా పెరుగు కూడా కర్రీలోకి మిక్స్ అయిపోయిన తర్వాత వేయించుకొని దీంట్లో కొద్దిగా వాటర్ అనేటివి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడంతా ఒకసారి వాటర్ అంతా మసాలా కలుపుకొనేసి ఇప్పుడు వాటర్ అనేటివి ఇలా పైకి తేలుతూ బాగా నురుగులు వచ్చేటప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఈ వాటర్ చిక్కపడేంత వరకు మనము ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత తీసి చూస్తే ఇలా మనకు వాటర్ అనేది చిక్కబడుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు పన్నీర్ని దీంట్లో వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉడికించుకునేటప్పుడే
కొద్దిగా నేను కస్తూరి మేతి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర కస్తూరి మేతి లేకపోతే కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసేసి, నాకు సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి ఇలా మూత పెట్టేసి చూస్తేనా మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం నేను కొత్తిమీర అనేది సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర సర్వ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటున్నానండి మూత పెట్టేసుకొని. తర్వాత తీసి చూస్తేనా నూనె అంతా పైకి తేలుతూ కర్రీ అయితే మనకు ఉడికిపోతూ ఉంటుందండి. ఎప్పుడైనా కర్రీ టేస్ట్ రావాలంటే మాత్రం బెస్ట్ టిప్ అండి, కర్రీని ఏమీ కదిలించకుండా మనము ఒక 5-10 నిమిషాలు సిమ్లో పెట్టేసి బాగా కూరనైతే ఆవటిల్నివ్వాలి, నా భాషలో అయితేనా. ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో. అలా చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. బెస్ట్ సూపర్ డూపర్ హిట్ అండి కర్రీ. నాకైతే బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నచ్చిందో లేదో చెప్పేయండి. అంతకంటే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితేనా మన ఛానల్ని ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.